రీసెంట్గా నేను ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ బయట కలిసినప్పుడు కానీ పిల్లలు చాలామంది పిల్లలు ఆఫ్టర్ డిగ్రీ చదివే పిల్లలకి రీలు సో ఏంటి డిగ్రీ తర్వాత ఏంటి అంటే పీజీ చేయాలని లేకపోతే ఏదైనా జాబ్ చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాలని కోర్స్ నేర్చుకోవాలని కంప్యూటర్ నేర్చుకోవాలని ఇలా చాలా చెప్పారు. అన్నీ ఓకే కానీ కంప్యూటర్ నేర్చుకోవడానికి బయటకు వెళ్ళక్కర్లేదమ్మా. ఇది పేరెంట్స్కి కూడా చెప్తున్నాను. మీ పిల్లలకి ఏదో కంప్యూటర్ నేర్పించేసి ఏ గవర్నమెంట్ ఆఫీస్లోనో లేకపోతే ఏ రిసెప్షనిస్ట్గానో పెట్టాలని అనుకోవద్దు. ఇంత దూరం కష్టపడి చదివించారు కాబట్టి మీరు పీజీ చక్కగా చేయించండి. పీజీ చదివితే చాలా వాల్యూ ఉంటుంది. అండ్ కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మొబైల్లోని హౌ టు లెర్న్ కంప్యూటర్ అని కొడితే ప్రతిదీ కూడా చాలా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఎంఎస్ ఆఫీస్ అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు, పీపీటీ ప్రజెంటేషన్స్ అవ్వచ్చు. డైలీ వన్ వీడియో చూసి అర్థం చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని నేర్చుకుంటే అంతకన్నా బెస్ట్ కోచింగ్ సెంటర్ ఇంకేమీ లేదు. మీరు వెళ్ళి ఎక్కడికో మాట్లాడి ఒక 10,000 15,000 పెట్టి తినక ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, పేరెంట్స్కి టెన్షను, ఇంత అవసరం లేదమ్మా. ఫోన్లోనే అంతా ఉంది ప్రపంచం. నాట్ ఓన్లీ కంప్యూటర్, నేర్చుకోవాలన్నా ఫోన్లోనే మొత్తం ప్రపంచం ఉంది. దేనికైనా మంచి చెడు అని ఎలా ఉంటుందో ఫోన్ మంచికి వాడుకుంటే అంతకన్నా మంచి కోచింగ్ సెంటర్ ఏది ఉండదు. హౌ టు లెర్న్ ఇంగ్లీష్, హౌ టు లెర్న్ హిందీ, హౌ టు లెర్న్ సోషల్ సైన్స్, నాట్ ఓన్లీ అకాడమిక్స్, డ్యాన్స్, మ్యూజిక్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసెసే జరుగుతున్నాయి కదా. వీడియో మేకింగ్, మొత్తం సోషల్ మీడియా కానీ ఏదైనా సరే, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, డబ్బింగ్ చేయడం అన్నీ నేర్పిస్తున్నారు. కానీ మనకి ఏది మంచి ప్లాట్ఫామ్, ఏది ఫేక్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు డబ్బులు కట్టమంటారు. డబ్బులు కట్టమంటే అస్సలు కట్టద్దు. ఎందులో అయినా ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలంటే ఫోన్లో హౌ టు లెర్న్ కంప్యూటర్ అని కొడితే సరిపోతుంది. ఇంకా ఏదైనా నేర్చుకోవాలి లైక్ సోషల్ మీడియా కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, ఆర్ట్స్, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ ఇలా నేర్పించాలి అంటే ఫేక్ అంటే చాలామంది ఉంటారు కాల్స్ చేసేవాళ్ళు, మేము అది నేర్పిస్తాం ఇది నేర్పిస్తామని. కానీ చాలా జాగ్రత్తగా ఉందంటే మనీ పే చేయకూడదు. డబ్బులు కట్టకుండా మనం నేర్చుకున్న తర్వాత అలాగా పే చేసుకుంటే సరిపోతుంది. డోంట్ గో త్రూ ఫేక్ ప్లాట్ఫామ్స్. మీరు కంప్యూటర్ నేర్చుకోవాలంటే మొబైల్లోని హౌ టు లెర్న్ కంప్యూటర్ అని కొట్టండి. ప్రతిదీ డీటెయిల్గా వస్తుంది. దాన్ని చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని తర్వాత మీరు కాలేజెస్లో కంప్యూటర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు అప్లికబుల్ చేయొచ్చు. ఓకేనా. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ లెర్నింగ్ ఓన్లీ కంప్యూటర్ outside. No need to go anywhere. You have everything in digital media. Use it properly. Then you can learn anything in a proper way. Thank you.